భారతీయ వినోద పరిశ్రమలో మన్మధుడు నాగార్జున అక్కినేని గత 4 దశాబ్దాలుగా టాప్ గేర్లో దూసుకెళ్తున్నారు. హీరోగా, నిర్మాతగా విలన్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అలాగే బుల్లితెర మీద కూడా అద్భుతంగా రాణిస్తూ అటు సిల్వర్ స్క్రీన్, ఇటు స్మాల్ స్క్రీన్ అనే తేడా లేకుండా దూసుకుపోతున్నాడు. ఆయన హోస్ట్‌గా వ్యవహరించిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు', 'బిగ్ బాస్' షోలు భారీ ఫాలోయింగ్‌ని తెచ్చిపెట్టాయి. ఇప్పటివరకు తెలుగు 'బిగ్ బాస్' తెలుగు షో మొత్తం 9 సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే తొలి సీజన్‌కు ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నానిని మినహాయిస్తే మిగతా 7 సీజన్లకు నాగార్జుననే సోలోగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటీవలే 9వ సీజన్‌ను టాప్ రేటింగ్‌తో ముగించారని గణాంకాలు వెల్లడించాయి. అదే జోష్‌తో నాగార్జున 10వ సీజన్ కోసం సిద్ధమవుతున్నారు. అయితే సరికొత్తగా ప్రారంభం కావడానికి ముస్తాబవుతున్న 'బిగ్ బాస్' తెలుగు 10 సీజన్ కోసం నాగార్జున అక్కినేనిని హోస్ట్‌గా ఫిక్స్ అయ్యారు. ఈ షో కోసం ఆయన తన రెమ్యునరేషన్‌ను భారీగా డిమాండ్ చేశారు. అందుకు ఎండ్మాల్ షైన్ ఇండియా కూడా ఒప్పుకున్నారు. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఆయన వచ్చే సీజన్ కోసం 40 కోట్ల రూపాయలను పారితోషికంగా డిమాండ్ చేశారు అనే వార్త ప్రచారంలో ఉంది. గతంలో 9 సీజన్ల కోసం సుమారుగా 30 కోట్ల రూపాయలు తీసుకున్నారు. తద్వారా ఆయన ఇప్పటి వరకు ఈ షో ద్వారా 200 కోట్లకు పైగా ఆదాయాన్ని సంపాదించారు. ఇక సినిమా విషయానికి వస్తే ఆయన ఒక్కో సినిమాకి 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం అవుతోంది. అయితే బిగ్ బాస్ షోతో మాత్రం తనకు ఎదురు లేదని ఆయన నిరూపించుకున్నారని అభిమానులు ఆనందపడిపోతున్నారు. నాగార్జున అక్కినేని కెరీర్ విషయానికి వస్తే ఇటీవల రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలో స్టైలిష్ విలన్ గా నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆయన తన కెరీర్లో 100వ సినిమా కోసం బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు తమిళ దర్శకుడు రా కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రొడక్షన్ వ్యవహారాలను నాగార్జున స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నారనే వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఇక సెప్టెంబర్లో ప్రారంభమయ్యే బిగ్ బాస్ షో కోసం కూడా రెడీ అవుతున్నారు.